వారి అతి శ్రేష్టమైన పవిత్రమైన నామంలో ఈ పరిశుద్ధ ఆదివార దినమందు దేవుని సన్నిధిలో కూడి ఉన్న మీ అందరికీ నా శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి అపోస్తలుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 37వ వచనాన్ని చదువుకుని దేవుని వాక్యమును ధ్యానం చేద్దాం. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడగగా, దేవుడి యొక్క లేఖనం ద్వారా మనందరితోనూ మాట్లాడినట్లుగా దేవుని ఆత్మ సహాయం కొరకు అర్థిస్తూ మనం ప్రార్థన చేద్దాం. ప్రార్థన. ప్రేమ కలిగిన మా ప్రియ ప్రభువా, పరిశుద్ధ రక్షకుడు అయిన యేసయ్య, జీవాధిపతి అయిన మా కన్న తండ్రి, నీ జీవవాక్కును మా మధ్యకు పంపించండి. ఇదేన దాసుని పరిశుద్ధ సంఘమును మీరు బలపరచడానికి దిగిరండి. వ్యతిరేకంగా పనిచేస్తున్న సాతాను కార్యములన్నిటినీ యేసయ్య నామములో వేడుకుంటున్నాను, బంధిస్తూ సాతాను క్రియలన్నింటినీ కాల్చివేస్తున్నాం తండ్రి. యేసు నామమున అడ్డంకంగా నిలబడుతున్న దెయ్యాలు కాలి భస్మమైపోవునుగాక. తేటగా సూటిగా నీ వాక్కు చేత మేము దీవించబడుదుముగాక. యేసునామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, చదవబడినటువంటి వాక్య భాగంలో వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా, మేమేమి చేతుము అని పేతురును కడమ అపోస్తులను అడగగా అని రాయబడి ఉంది. వారు ఈ మాట విన్నారు. ఎవరు వాళ్ళు? ఏ మాట విన్నారు? ఏ మాట వినడం వల్ల వాళ్ళు హృదయంలో నొచ్చుకోగలిగారు? ఏ మాట వారిని హృదయానికి నొప్పి కలిగేలా చేసింది, లేక పొడవబడేలా చేసింది? మూల భాషలో ఏముందంటే పొడవబడి అని ఉంది. ఏ మాట వాళ్ళ హృదయంలో నాటుకుంది? ఇంతకీ ఎవరు వాళ్ళు? వాళ్ళెవరు అంటే యూదులు నానా దేశాలకు చెదిరిపోయి, యూదులు చెరకాలంలో వేరువేరు దేశాలకు చెదిరిపోయి పండక్కి యెరూషలేముకు వచ్చినవారు. మనకు బాగా అర్థమయ్యేలా చెప్పాలంటే, మన గోదావరి జిల్లాల నుంచి ఎక్కువ మంది, కోస్తాంధ్ర ప్రాంతం నుంచి ఎక్కువ మంది ఎక్కడికి వెళ్తుంటారంటే హైదరాబాద్ పనికి వెళ్తారు. హైదరాబాదులో ఉండేటువంటి ఎక్కువ మంది ఎవరంటే మనోళ్ళే, ఆంధ్ర వాళ్ళే. పండగ సీజన్లో మొత్తం అందరూ కూడా సంక్రాంతి వచ్చిందంటే గోదావరి జిల్లాలకు వచ్చేయాలి. ఇక మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోద్ది, మామూలుగా ఉండదు వ్యవహారం. ఆ మరుసటి రోజున హైదరాబాద్ రోడ్లన్నీ ఖాళీ అయిపోతాయి. ముందు రోజు వరకు రద్దీగా ఉండి అసలు ట్రాఫిక్ జాములతో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆంధ్ర వాళ్ళు వెళ్ళిపోగానే మొత్తం హైదరాబాద్ రోడ్లన్నీ ఖాళీ అయిపోతాయి. ఎందుకు వెళ్ళిపోయారు వీళ్ళంటే, పండగ కాబట్టి మా సొంతూరుకి వెళ్ళాలి. సంవత్సరం అంతా ఇక్కడ పని చేసాం, ఈ సంవత్సరం అంతా ఇక్కడ పాటలు పడ్డాం కాబట్టి ఇక్కడ చాలు, ఇంకా ఇప్పుడు పని చేద్దాం. ఈ వారం రోజులు వెళ్ళి కోస్తాంధ్రాలో మన గోదావరి జిల్లాల్లో కొబ్బరి తోటల్లో కోడి పందాలు ఆడుకుందాం, లేకపోతే కొబ్బరి అన్నంతో కోడి మాంసంతో ఎంజాయ్ చేద్దాం. ఇలాంటి రకరకాల ఆశలతో వీళ్ళు గోదావరి జిల్లాలకు వస్తారు. సేమ్ టు సేమ్ ఇశ్రాయేలీలు కూడా అంతే. వాళ్ళు ఏం చేస్తారంటే, పండగ సమయంలో వాళ్ళు ఏ దేశంలో ఉన్నా పెంతుకోస్తు పండగ ఆ జరిగే సమయంలో వాళ్ళందరూ యెరూషలేముకు వచ్చేస్తారు. ఏడాదికి ఒకసారి. వాళ్ళు అంతకుముందు ఎక్కడున్న వాళ్ళంటే
మొత్తం లిస్ట్ అంతా చెప్పాడు. వేరు వేరు దేశాల్లో ఉండి చెదిరిపోయి అక్కడే చాలా కాలం స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని ఎప్పుడో క్రీస్తుకు పూర్వం యేసయ్య పుట్టకముందే ఈ భూమి మీదకి రాకముందే 500 ఏండ్ల క్రిందట బబులోను రాజు చెరపట్టుకుని వెళ్ళిపోయినప్పుడు అనేక దేశాలకు వీళ్ళు చెదిరిపోయారు. ఎంత చెదిరిపోయినా అక్కడ పిల్లలను కన్నా అక్కడే సెటిల్ అయిపోయినా సొంత దేశం సొంత రాష్ట్రం అనేది ఆ అభిమానం ఉండిపోద్ది, అది ఎక్కడికి పోదు. నేను ఒకసారి కోయంబత్తూరు వెళ్ళినప్పుడు అక్కడ పెద్ద కాలనీ ఉంది. ఆ కాలనీ అంతా తెలుగోళ్ళు. వాళ్ళు తెలుగోళ్ళు కాదు, వాళ్ళ పూర్వీకులు 4 తరాల క్రిందట ఎప్పుడో తెలుగు ప్రజలు అక్కడికి వచ్చారంట. అక్కడే సెటిల్ అయిపోయారు. వాళ్ళు వచ్చి ఎంతో సంతోషంగా ఒక తెలుగు పాస్టర్ వచ్చాడు అనగానే, పాస్టర్ అనే మాట పక్కన పెట్టి తెలుగోడు వచ్చాడని వీళ్ళందరూ వచ్చి, మేము తెలుగు, మాకు తెలుగు వచ్చు, మాకు తెలుగు మాది తెలుగు అనుకుంటూ వచ్చారు అందరూ. అంటే భాషాభిమానం, తర్వాత ప్రాంతీయ అభిమానం ఎలాగైతే ఉంటుందో యూదులకి అది మరీ ఎక్కువ. వారి యొక్క వేరువేరు దేశాల్లో సెటిల్ అయిపోయిన మా సొంత దేశానికి వెళ్ళాలి, పండగలో మేము మా దేవుణ్ణి అక్కడ ఆరాధించుకోవాలి అని ఆసక్తితో వచ్చారు. ఆసక్తితో వచ్చినటువంటి ఆ యూదులు యెరూషలేం పట్టణంలో పొద్దు పొడిచి ఒక జాము కూడా అవ్వలేదు కానీ ఏకు అనే ఒక దృశ్యం వాళ్ళని ఆకర్షించింది. ఒక గొప్ప శబ్దం రావడం ప్రారంభించింది. ఆ యెరూషలేము పట్టణంలో ఒక పెద్ద ఇంటిలో మేడ మీద ఒక గది ఉంది. ఆ గదిలో ఒకరిద్దరు కాదు, సుమారు 120 మంది ఆ గదిలో పోగై ఉన్నారు. గొల్లున శబ్దం వినబడుతుంది. పరుగు పరుగున ఆ గది దగ్గరికి వచ్చారు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అనుకుని వాళ్ళు ఆశ్చర్యంగా చూస్తుంటే, ఆ గదిలో ఉన్నటువంటి ఆ మేడ గదిలో ఉన్న 120 మంది వేరు భాషలతో మాట్లాడుతున్నారు. వారు మాట్లాడే భాష వాళ్ళకు అర్థం కావడం లేదు కానీ వింటున్న వాళ్ళకు అర్థమవుతుంది. ఎందుకంటే వీళ్ళు వేరు దేశాల నుంచి వచ్చారు కాబట్టి ఆ మాటలు విని విభ్రాంతి పొంది ఆశ్చర్యంతో 2:6 ఈ శబ్దము కలగగా జనులు గుంపులుగా కూడివచ్చి ప్రతి మనుషుడు తన స్వభాషతో వారు మాట్లాడుట విని కలవరపడిరి. అంతటా అందరూ విభ్రాంతి నొంది ఆశ్చర్యపడి, ఇదిగో మాట్లాడుచున్న వీరందరూ గలిలయులు కదా, ఫిషర్మ్యాన్ కమ్యూనిటీ నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళంతా పెద్ద ఏం చదువుకోలేదు కానీ మన భాషలో మాట్లాడుతున్నారు ఏంటి సార్. ఇక్కడ ప్రార్థన జరుగుతుండగా ఒక ఆయన జర్మన్ భాషలో, ఒక ఆయన చైనీస్లో, ఒక ఆయన హిందీలో, ఒక ఆయన అరబిక్లో, కొంతమంది హిబ్రూలో, జాపనీస్ భాషలో, ఇలా అందరూ ఒక్కొక్క భాషలో మాట్లాడుతున్నారు అనుకోండి. ఆ భాషలు కలిగిన దొరలు అక్కడికి వచ్చి నిలబడ్డారు ఈ చుట్టూరు. చూసి అయ్య బాబు ఏడు సార్ వీళ్ళంతా పెద్ద వలసలోళ్ళు కాదు, చిన్న వలసలోళ్ళు, పెద్ద వలసలోళ్ళు, తాళరే వాళ్ళు, వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారు ఇంత స్పష్టంగా ఇంగ్లీషు, వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారు చైనీస్ భాష. ఆశ్చర్యం కలుగుతుందా లేకపోతే క్యాజువల్గా తీసుకుంటారా? అందరూ ఆశ్చర్యపడ్డారు, విభ్రాంతి చెంది ఫైనల్గా ఏం చేశారంటే, లేదండి ఇదేదో కొత్త సారాలా ఉంది, ఇదంతా నాటు సరుకు ఎక్కడో దొరుకుంటుంది, ఇదంతా ఈ సరుకు తాగగానే వీళ్ళు పిచ్చి కోతలు కోతున్నారు వీళ్ళు, ఇదేం కాదు అని కొంతమంది తృణీకరిస్తున్నారు.
ఆ తృణీకారంలో ఉన్నటువంటి ప్రజలు, అయోమయంలో ఉన్నవారు కొంతమంది, ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారు ఇప్పుడు పేతురు మొదలుపెట్టాడు. అసలు వీళ్ళందరూ ఈ భాషల్లో మాట్లాడడం ఏంటో, అక్షరముక్క రానటువంటి వాళ్ళు అద్భుతంగా మాట్లాడగలుగుతున్నారు ఎందుకో. ఇది కొత్త మద్యం తాగినందుకు వచ్చింది కాదు, పొద్దుపడిచి ఒక జామైనా కాలేదు, ఇంకా సారాయి కోట్లు తీసే టైం కూడా కాలే. మరి సారా తాగామనుకుంటున్నారా? కానే కాదు. ఇది దేవుడు వాగ్దానము చేసిన పరిశుద్ధాత్మ కార్యం. ఇది పరిశుద్ధాత్మ దేవుడు సకల జనుల మీద ఆయన దిగి వస్తాడు. అంత్యదినములలో నా ఆత్మ మనుషులందరి మీద కుమ్మరిస్తానని దేవుడు చెప్పాడు కదా. ఆ కుమ్మరింపుకు కారణం ఇది, ఆ కుమ్మరింపుకు కలిగిన ఫలితం ఇది అని ఏకధాటిగా ప్రసంగం చేశాడు. ప్రసంగం చేసి 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 అతడు ప్రసంగం ముగించగానే వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకున్నారు. వారు అనగా ఎవరంటే చెదరిపోయిన యూదులు. రెండు, వారెవరు అంటే పరిశుద్ధాత్మ కార్యమును తెలుసుకోలేని వారు. వారెవరు అంటే కొంతమంది ఆశ్చర్యపడుతున్నవారు, కొంతమంది ఏమో ఎగతాళి చేస్తున్నవారు. ఒక దేశం నుండి వచ్చిన వారు కాదు, ఒక భాష మాట్లాడేవాళ్ళు కాదు, ఒకే ఉద్దేశం కలిగిన వాళ్ళు కానే కాదు. విభిన్న దేశాల నుండి, విభిన్న భాషలు మాట్లాడే ప్రాంతాల నుండి, విభిన్న అభిప్రాయములతో నిండిన వారు ఆ మేడగది చుట్టూ ఉన్నారు. వారందరూ ఇప్పుడు ఒకే ఒక ప్రశ్న అడుగుతున్నారు. మనుషులు వేరు, భాషలు వేరు, అభిప్రాయాలు వేరు, కానీ వారి నోటి నుండి వచ్చిన ప్రశ్న మాత్రం ఒక్కటే. ఎందుకు అలాగా ఆ ప్రశ్న అడగగలిగారు అంటే దానికి మూల కారణము పేతురు చెప్పిన ప్రసంగానికి పొడవబడినందు చేత, నొచ్చుకున్నందు చేత, లోపల హృదయంలో గాయమైనందు చేత. వాక్యము హృదయాన్ని నొప్పిస్తుంది, మనిషిని ఒప్పింపజేస్తుంది. మనుషుడు ఒప్పుకునేలా చేసేది ఎప్పుడయ్యా అంటే గుండెలను వాక్యం తాకినప్పుడు. ఈ రోజుల్లో చాలామంది వాక్యం వింటున్నారు కానీ ఆ వాక్యము వారి గుండెలను తాకడం లేదు. కారణం ఏంటనంటే చాలామంది గుండెలు బండబారిపోయినాయి. గుండె బండబారినప్పుడు వాక్యం లోపలకు దూరదు, తాకదు. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను నేను మీకు ఇస్తాను అన్నాడు దేవుడు. అంటే ఏ గుండె ఉందంటే రాతి గుండె ఉంది. అంటే గుండె రాయిలాగా అయిపోయింది అంటాం కదా, అంటే బండబారిపోయింది, ఇంక ఏది కూడా వాళ్ళకి తాకదు. హృదయాన్ని వాక్యము తాకని పరిస్థితి. గుండెలు బండైపోయినటువంటి వారు ఎంత మాత్రము వాక్యాన్ని విని తమ బ్రతుకు మార్చుకుందామనే ఆలోచన వారికి రాదు. అది సరిగదా. వాక్యము ప్రకటించినటువంటి వారి మీదకు వారి కోపం వస్తుంది. వారు మరి వాక్యం ప్రకటించినటువంటి వ్యక్తి మీద కక్ష పెట్టుకుంటారు. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే రాతి గుండె యొక్క లక్షణం అది. రాతి గుండె కలిగిన వాని యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుందో మనకు ఇర్మియా గ్రంథం చదివితే తెలుస్తుంది. ఇర్మియా గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజలు ఒక యుక్తి కలిగిన ఆలోచన చేశారంట. ఏంటా యుక్తి కలిగిన ఆలోచన ఏంటంటే ప్రవక్త అనేవాడు ప్రవచించకుండా ఉండలేడు.
ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయము 18వ వచనం. అప్పుడు జనులు ఆ, యిర్మీయా విషయమై ఆ, యుక్తి గల యోచన చేయుము యుక్తి గల యోచన చేయుదము రండి. యాజకుడు ధర్మశాస్త్రము విని యాజకుడు ధర్మశాస్త్రమును వినిపించక మానడు, యోచన లేకుండా ఉండడు. జ్ఞాని యోచన లేకుండా ఉండడు, ప్రవక్త వాక్యము చెప్పకుండా మానడు. ప్రవక్త వాక్యము చెప్పకుండా మానడు, వాని మాటల్లో దేని వినకుండా వాని మాటలలో దేనిని వినకుండా మాటలతో వాడిని కొట్టుదము మాటలతో వారిని కొట్టుదము రండి అని చెప్పుకొనుచుండ్రి. చెప్పుకొనుచు ఉన్నారు. జ్ఞాని యోచన చేయక మానడు, ప్రవక్త అనేవాడు ఉపదేశము వాక్యము చేయకుండా ఉండలేడు. కాబట్టి జ్ఞాని ఉపదేశకుడైనటువంటి ఇర్మియా పట్ల మనము ఒక యుక్తిగల ఆలోచన చేద్దాం. ఏంటా యుక్తిగల ఆలోచన అంటే, అతని మాటలలో దేనిని మనము వినొద్దు. పైపెచ్చు మాటలతోనే అతన్ని మనం కొట్టాలి సుమా. అతడు మాకు బోధిస్తాడా, తిరిగి అతన్నే మనము దెప్పిపొడిచేలా మాట్లాడదాం, గాయపరిచేలా మాట్లాడదాం అని ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన విధానాన్ని అవలంబించాలని నిర్ణయించుకున్నారట ఈ ఇర్మియా కాలంలో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు. తత్ఫలితముగానే వారి మీదకి నివారింపశక్యముగాని దేవుని కోపం దిగి వచ్చింది. ఎవరు ఆపలేనంత, ఎవరు పరిష్కరించలేనంత కోపము. దానికి దేవుడు పెట్టిన టైటిల్ ఏంటంటే నివారింపశక్యము కాకుండా దేవుని యొక్క ఉగ్రత, దేవుని కోపము వారి మీదకి వచ్చింది అని రాయించాడు దేవుడు. దినవృత్తాంతముల గ్రంథము 36వ గ్రంథం 36వ అధ్యాయం 2వ దినవృత్తాంతములు 16వ వచనం. 36:16 2వ దినవృత్తాంతములు. దేవుని ప్రవక్తలను దూషిస్తూ తృణీకరిస్తూ వచ్చారు, వాక్యమును తృణీకరించారు, ప్రవక్తలను హింసించారు. ఎందుకు చేశారు అంటే హృదయము కఠినమైపోయింది. హృదయ కాఠిన్యము యొక్క ఫలితార్థము వాక్యమును అంగీకరించడం కాదు, తృణీకరిస్తారు. హృదయ కాఠిన్యం యొక్క ఫలితం ఏంటంటే ఆ వాక్యాన్ని మోసుకుని వచ్చినటువంటి దైవజనుణ్ణి హింసిస్తారు. ఈ రెండూ చేయడం వల్ల ఏమైందంటే ఎవరు ఆపలేనంత, ఎవరు నివారించలేనంత తీవ్ర స్థాయిలో దేవుని ఉగ్రత దిగొచ్చేసింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున చాలామంది పరిస్థితి అది, పైరూపుకు బాగానే ఉన్నారు, హల్లెలూయా స్తోత్రం చెప్పండి అందరూ ఒకసారి. హల్లెలూయా హల్లెలూయా. హృదయ కాఠిన్యము రాతి గుండె లక్షణాలవి. మాంసపు గుండె ఉన్నవాడు ఏం చేస్తాడంటే హృదయంలో పొడవబడతాడు, గుండెల్లో గాయం అవుతుంది. దేవుని వాక్యం విన్నటువంటి వీళ్ళలో ఆత్మకార్యం జరిగింది. పొడవబడ్డారు. పొడవబడి వాళ్ళు ఈ ప్రశ్నలు అడుగుతున్నారు. పొడవబడిన వాని హృదయములో నుండి వచ్చిన ప్రశ్నలు. వాక్యం విన్న తర్వాత ప్రశ్నలు వస్తాయి. కొంతమందికి ఎలాంటి ప్రశ్నలు వస్తాయంటే,
ఇంకా ఏదో తెలుసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో కొంతమంది ప్రశ్నిస్తే, నేర్చుకోవాలనే ఉద్దేశంతో కొద్దిమంది అడుగుతారు. మెజారిటీ ఏ ప్రశ్నలు అడుగుతారంటే అసలు ఈ నాలెడ్జ్ ఎంతో తెలుసుకోవాలి. వీడికి ఆల్రెడీ విషయం తెలుసు కాస్తో కోస్తో, కానీ ఇతను ఏం చెప్తాడో చూద్దాం. ప్రశ్నల యొక్క ఉద్దేశం, ప్రశ్నలే కాదు, ఆ ప్రశ్నల యొక్క ఉద్దేశాన్ని కూడా దేవుడు చూస్తాడు. ఏ ఉద్దేశంతో అడుగుతున్నాడు, ఎందుకు ఏ ఉద్దేశంతో అడుగుతున్నాడో, ఏ ఉద్దేశంతో వాడు ప్రశ్నిస్తున్నాడో దేవుడు చూస్తాడు. యేసయ్య దగ్గరకు వచ్చి, ప్రభువా, కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా అంటాడు. ఆలోచన ఏంటి? తెలుసుకోవాలి, నేర్చుకోవాలి, మార్చుకోవాలనే ఆలోచన కాదు. వాడి ఉద్దేశం ఏంటంటే ఈయన్ని ఇరికించాలని. కైసరుకు పన్ను ఇవ్వడం తప్పు అని అన్నాడు అనుకోండి, కైసరు దగ్గరికి వెళ్ళి చెప్తారనమాట, చూసారా ఆయన రాజుకి విరోధంగా ట్యాక్స్ కట్టొద్దు అంటున్నాడు. ట్యాక్స్ కడితే గవర్నమెంట్కి డబ్బులు ఉంటాయి కాబట్టి ట్యాక్స్ కట్టొద్దు అంటున్నాడంటే ఇతను గవర్నమెంట్కి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు అని ఎవరిని ఇరికిందామని చూసాడు వాడు? యేసయ్యని ఇరికిందామని. పోలే కట్టండి అన్నాడు అనుకోండి యేసయ్య, మరి ఇశ్రాయేలీని విడిపించానని పెద్ద మెస్సయ్యగాని అన్నావు, విడిపించేవాడిని అన్నావు, మరి విడిపించేవాడు ఇంకా పన్ను కట్టమండం ఏంటండి? పన్ను సుంకం ఎవరు కడతారు? మరి దాసులు కడతారు. మేము దాసులం కాదే, స్వతంత్రులం కదా. మమ్మల్ని స్వతంత్రం చేయడానికి వచ్చిన దేవుని కుమారుని అని చెప్పుకుంటూ ఇప్పుడు మళ్ళీ ట్యాక్స్ కట్టమని ఎందుకు చెప్తావు? ఇది టూ మచ్ అండి, ఇది కరెక్ట్ కాదు. ఇది ఏదో రీతిగా యేసయ్యను ఇరికించాలనేటువంటి దుర్బుద్ధి, ఏదో రీతిగా ఇరికించాలి. అవును అని ఆయన అంటే కాదని వీళ్ళు చెప్పాలి, కాదని అంటే ఈ దుర్బుద్ధితో నిండినటువంటి ఈ వ్యక్తులను ముందే ఎరిగినటువంటి వాడు గనక ఆయన సింపుల్గా చెప్పాడు, కైసరివి కైసరికి ఇచ్చేయండి, దేవునివి దేవునికి ఇవ్వండి. ఈ పై రూపము దీని రాత ఎవరిది? కైసరిది. కైసరిది కైసరికి ఇవ్వండి. ఇలా ఎందుకు జరిగింది అని అంటే అక్కడ విషయం ఏంటంటే వాళ్ళు అడిగిన ఉద్దేశం సరైనది కాదు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే యేసయ్యను ఇరుకాటంలో పెట్టాలనే ఉద్దేశంతో, యేసయ్యను బాధ పెట్టాలనే ఆలోచనలో అడిగారు. ఈ రోజున చాలామంది యొక్క ఆలోచన ఏంటంటే ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. ఎందుకు అడుగుతున్నాడంటే ఏదో ఒక ఇరకాటంలో పెట్టాలనే తప్ప నేర్చుకుందామని కాదు, మార్చుకుందామని కాదు. నేర్చుకోవాలి, మార్చుకోవాలి అనేటువంటి ఆలోచన ఉంటే వాడు అడిగే విధానమే వేరు. హృదయంలో పొడవబడిన వాని నోట నుండి వచ్చే ప్రశ్నలు వేరు, ఊరికనే కాలయాపన కొరకు అడిగే ప్రశ్నలు వేరు. అదే ఏం చేయమంటావు అయితే ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి అని రెబల్గా అడిగేటువంటి విధానం వేరు. సహోదరులారా మేమేమి చేతుము, సహోదరులారా మేమేమి చేతుము, ఆలస్యముగా వత్తుము. సహోదరులారా మేమేమి చేతుము, గేటుకి తాళం వేస్తుము. వేసేసారా? స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. సహోదరులారా మేమేమి చేతుము అంటే ఏం చేద్దాము అంటే ఇప్పుడు వాళ్ళ మాట ఆ నోట్లో నుండి ఎందుకు వచ్చింది, ఏ ఉద్దేశంతో వచ్చింది, ఎలాంటి సందర్భంలో వచ్చింది అని అంటే వాక్యము విని హృదయములో పొడవబడి ప్రభు వల్లకు యోగ్యమైన రీతిలో వెళ్ళాలనుకునేవాడు వాక్యము చేత పొడవబడిన వాడై ఉండాలి. వాక్యము చేత హృదయంలో నొచ్చుకున్నవాడు, పొడవబడినవాడు, గాయపడినవాడు మాట్లాడే విధానం వేరు.
అతను అడిగే విధానం వేరు, అతని ఆలోచనే డిఫరెంట్గా ఉంటుంది. కొంతమంది మాత్రం బండబారిపోయిన గుండె, యేసయ్య మాటలు వింటూనే ఉంటారు, యేసయ్య మీద ఏదో సెటర్లు వేయాలని. చాలే, మేమేం వ్యభిచారం వల్ల పుట్టిన వాళ్ళం కాదులే అని యేసయ్య మీదే సెటార్లు వేశారు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో మనకు కనపడుతుంది ఆ స్టోరీ. మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే మీరు సత్యమును గ్రహించెదరు. మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా మీరు నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహిస్తారు. కానీ మీరు నా వాక్యానికి మీ హృదయంలో చోటు లేదు అని ప్రభు చెబుతున్నాడు. మీరు నా మాటలు దయచేసి యోహాను సువార్త 8వ అధ్యాయము 31 నుంచి చదవండి. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. చదువు. అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయునని చెప్పగా వారు, మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూ ఎవరికి దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఎలా చెప్పుచున్నామని ఆయనతో అనిరి. అందుకు యేసు, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వాదన పెట్టుకున్నారు యేసయ్యతో. ఆ వాదన ముదిరింది. వారు మాట్లాడడానికి పాయింట్ వాళ్ళకు దొరకలేదు. ఏ పాయింట్ వాళ్ళకు దొరకక ఏం చేశారంటే ఆయన మీద మాటల దాడి చేశారు. 41 మీరు మీ తండ్రి క్రియలే చేయుచున్నారని వారితో చెప్పాను. అందుకు వారు, మేము వ్యభిచారం వల్ల పుట్టిన వారము కాదు. అంటే యేసు ప్రభు వారు మరియమ్మ గారికి వివాహం కాకముందే పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయి కుమారుని కనింది కనుక ఆ దినాల్లో ఒక దుష్ప్రచారం చేశారు. ఆ దుష్ప్రచారం ఏంటంటే మరియమ్మ దారి తప్పింది, అందుకనే యేసుప్రభు పుట్టాడు అని ఒక దుష్ప్రచారం చేశారు. ఇప్పుడు అదే నింద మోపుతున్నారు. మేమేం వ్యభిచారం వల్ల పుట్టిన వాళ్ళం కాదులే. ఇంకా యేసయ్య చెప్తూ వచ్చాడు. యేసయ్య చెప్పేసరికి ఆయన మాటలలో ఆయన్ని ఇరికించాలనే ప్రయత్నాలన్నీ అట్రఫ్లాప్ అయిపోయినాయి. ఇంకా మాట్లాడడం చేత కాకపోతే ఇంకేం చేస్తారు, చేసుకుంటారు. ఈ రోజుల్లో చాలామంది సువార్థికుల మీద దాడి ఎందుకు చేస్తున్నారు తెలుసా? మన పాయింట్కి, మనం చెప్పే పాయింట్కి ఎదిరించేటువంటి సామర్థ్యం వాడికి లేదు. మాట్లాడడం చేతకాలేనప్పుడే కొట్టేస్తారు. ఇప్పుడు ఆడోళ్ళకి నోరు ఆడుతుంది, మగోళ్ళకి చెయ్యి ఆడుతుంది అంటారు. సాధారణంగా ఆడవాళ్ళు చాలా లాజిక్గా మాట్లాడతారు. ఈ లాజిక్ అంతా భరించలేక ఏడా గోల అని చెప్పి సాసి పెట్టేవాడు పీకెత్తాడు. అంతే, ఇంకేం చేస్తాడు? ఇంకా మాట్లాడడానికి పాయింట్ టు పాయింట్ రాదు, గుర్తుండదు. ఎన్నో యాతనలు, బాధలు. వీళ్ళకి మాత్రం యాతనలు ఎన్నున్నా సరే మెమొరీ పవర్ చిప్ పెద్దదెట్టాడు దేవుడు. వందనాలమ్మా, అది మీ అదృష్టం. అది ఆ చిప్పు పెద్దదెట్టడం వల్ల ఏమైందంటే మెమొరీ లాస్ అనేది ఉండదు, చాలా బాగా జ్ఞాపకం పెట్టుకుంటారు. పిన్ టు పిన్ గబక్కుని ఏదన్నాడు అనుకో, మరి అప్పుడు ఎందుకు ఇలాగన్నావు నువ్వు, అప్పుడు ఇలా చేయకుండా ఉంటే నేను ఇప్పుడు ఇలా అనకుండా ఉంది కదా అని లాజిగా సాసి గోమి కూడా ఎత్తాడు. ఇంకా వీళ్ళకి నోరు ఆడుతుంది, వాళ్ళకేమో చెయ్యి ఆడుతుంది. లోకంలో కూడా అంతే. మనం సువార్త చెప్తే లాజికల్గా చెప్తాం, వాళ్ళకి ఏం చేయడానికి అర్థం కాక వాడికి చెయ్యి. అప్పుడు వాడు అంటున్నాడు, మరి ఆదికాండంలో లోతు తన పిల్లలతో తప్పు చేశాడు కదా, ఇది పరిశుద్ధ గ్రంథం ఏంటి అని అంటే, ఒరే బాబు, లోతు అనేవాడు తప్పు చేశాడు కనుక అది తప్పుగానే దేవుడు ఎంచాడు. అది ఒక మనుషుడు చేసిన తప్పును తప్పుగా రాశాడు, తప్పని. మరి నువ్వు ఆరాధించే దేవీ దేవతలు తప్పు చేశారు కదా, సొంత కూతురుతోనే కాపురం చేసి ఆమెను పెళ్లి చేసుకున్నవాడేమో సృష్టికర్త అని మీరు నమ్ముతున్నారు, దానికి ఏంట్రా మీ ఆన్సర్ అనేసరికి అవతల నుంచి పాయింట్ లెక్క కొడుతున్నారు. అంతే.
మనకేమో నోరు ఆడుతుంది, వాళ్ళకి ఏం ఆడుతుంది? చెయ్యి ఆడుతుంది. అందుకే ఓఫిరయ్య గారు ఏం చెప్పారంటే, వాడు చెయ్యి ఆడితే నువ్వు చెయ్యి ఇరిసి అని చెప్పాడు ఆయన. ఎంతకాలం తన్నులు తినేది? నోరు ఆడడమే కాదు, చెయ్యి కూడా ఆడుతుంది మాకు కూడా. తిన్నంగా నోరు మూసుకుని చెప్పిన పాయింట్ విను, చేతనైతే ఆర్గ్యూ చేయి, అంతేగాని చెయ్యి చేసుకుంటానంటే మాత్రం చెయ్యి ఇరిసేసి కట్టించేస్తాం మళ్ళీ అనేటువంటి ధోరణిలోకి వచ్చాం. ఇప్పుడు దేవునికి స్తోత్రం. నువ్వు ఈ చెయ్యి ఇరిసే, నువ్వు కొట్టేస్తే మేము దెబ్బలు తినేస్తాం బాబు, కొట్టండి బాబు, కొట్టండి బాబు. మొన్న ఎవరో రమణమూర్తి గారు, ఎవరో ఆయన పేరు, చెప్పించుకుని కొడతాను అవతలంటే, అయితే కొట్టండి, నిజంగానే కొట్టేశాడు. రెడీగా లేము. ఒక చెంపమే కొడితే రెండో చెంప తిప్పడానికి ఎందుకు కొట్టాలి? ఏ రాజ్యాంగ ఆర్టికల్ ప్రకారం కొడతావు నువ్వు? నీకు హక్కు ఎవడిచ్చాడు అని ఎదురు ప్రశ్నించి ఎదటివాడు నోరు ముయించడానికి పుట్టింది అగాపే సంఘం. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. ఊరికే రెచ్చిపోయి ఇంకేం చేయాలో తెలియక యేసయ్య ఆర్గ్యుమెంట్కి రాళ్ళు రువ్వడానికి తీశారు. అప్పుడు యేసుప్రభువారు అక్కడి నుంచి తప్పించుకుని బయటకు వచ్చేసాడు. మాటలతో మొదలైంది, రాళ్ల వరకు వెళ్ళింది. కారణం ఏంటనంటే బండబారిపోయిన గుండెకు ఉన్నటువంటి లక్షణం అది. బండబారిన గుండెలు ఏం చేస్తాయంటే మాట విన్నప్పుడు నొచ్చుకోవడం ఉండదు, నేర్చుకోవడం ఉండదు, మార్చుకోవడం అసలే ఉండదు. దేవుని మాట విని హృదయంలో నొచ్చుకున్నవాడు బ్రతుకు మార్చుకుంటాడు, దేవుని దగ్గర నేర్చుకుంటాడు, దేవుని మార్గంలో నడుచుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెల్లిందాం. హల్లెలూయా. కొంతమంది అపహాసకులు ఉంటారు, అపహాస్యం చేస్తారు మాటలు విని. లేదు చెప్పొచ్చాడులేండి, పెద్ద గొప్పోళ్ళ చెప్తున్నాడు. అంత అయితే ముందు అతను మార్చుకోమనండి, మేము మార్చుకోవడం ఏంటి? గుండె కఠినమైన వాడు మాట్లాడే మాటల్లో చెప్పేవానికి వంకలెంచాలని ఎంచుతాడు. చెప్పేవానికి సున్నం బాగుతాడు అనమాట. వాడికి ఏదో తప్పులు పెట్టి, వాడికి ఏదో వంకలు పెట్టి, వాడి మీద బురద జల్లాలని చూస్తాడు. మెత్తని హృదయము కలిగిన వాడు, హృదయంలో పరిశుద్ధాత్మ కార్యము జరిగినవాడు, సహోదరులారా మేమేమి చేతుము అనే ప్రశ్నతో వస్తాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు ప్రభు వాళ్ళకి వెళ్ళే ముందు దేవుని వాక్యం విన్నప్పుడు హృదయంలో నొప్పి కలుగుతుందా, లేక కఠినత్వంతో నిండిపోయి వాక్య ప్రకటన చేసిన వాని మీదే కక్ష పెట్టుకుంటూ చాలామందికి ఈ రోగం, ఈ సమస్య అనేది వస్తూ ఉంటుంది. మీకు ఒక విషయం తెలుసా? కాలు ఇరిగిపోయినా, కడుపు నొప్పి వచ్చినా, కాలు నొప్పి వచ్చినా, కంటి నొప్పి వచ్చినా, పంటి నొప్పి వచ్చినా, ఇలాగ ఏ నొప్పి వచ్చినా దానికి తగ్గించడానికి ట్యాబ్లెట్స్ ఉన్నాయి. అదే లివరే పాడైపోయింది అనుకోండి, లివర్ పాడైపోతే దానికి మందులు లేవు. లివర్ సంబంధిత వ్యాధులకు శాశ్వత పరిష్కారం అనేది లేదు. స్టార్టింగ్ స్టేజ్లో ఉంటే ఏ సమస్య అయినా, అది పచ్చకామర్లు కావచ్చు, మరి ఏదైనా దానికి ఫ్యాటీ లివర్ కావచ్చు, ఇలా ప్రారంభ దశలో ఉన్నప్పుడు వాటికి పనిచేస్తాయి ఔషధాలు. అదే కానీ బాగా ముదిరిపోయింది అనుకోండి, ఇంక ఒకటే, కొంచెం సవగ్గా ఎక్కడ దొరుకుతుందో గొయ్యి దవ్వించుకుని రెడీగా పెట్టుకోవడం బెటరు. మరి ఎక్కువ కాస్ట్ కాకుండా, మళ్ళీ అప్పుల పాలు అవ్వకుండా. కాకినాడలో క్రిస్టియన్ సమాధుల దొడ్లోని ఫ్రంట్ లైన్లో అయితే 1,50,000 అంట, వెనకాలైతే ₹1,00,000, బాగా చివరైతే 50,000, ఇంకా చివరి గోడ వరకు అయితే 25,000 అంట. గొయ్య కప్పెట్టడానికి. లివర్ సిరోసిస్ కానీ వచ్చేసింది అనుకోండి, ఇంకా తర్వాత ఏదో ఊర్లో పల్లెటూరులో అయితే గొయ్యి ఫ్రీగా వస్తుంది. ఏదో చుట్టాలను చూసుకుని పల్లెటూరుకి వెళ్ళిపోవడమే.
ఇంకా అంతకుమించి వేరే మార్గం లేదు. లేకపోతే ఏదైనా కొన్ని పెద్ద పెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్ళిపోయి ఖరీదైన వైద్యం చేయించుకుని ఎవరిదైనా లివర్ దొరికితే ఆ మొక్క తీసుకొచ్చి ఇటుకి అతికి లివర్ ట్రాన్స్మిట్ చేస్తే పని జరుగుతుంది కొంతవరకు. అంత విలువైనటువంటి లివరు, గుండె కంటే చాలా ఎక్కువ పనులు చేస్తుంది లివరు. అది ఎందువల్ల పోతుంది తెలుసా? కేవలం తాగుడు వల్ల, కేవలం డ్రగ్స్ సేవించడం వల్ల, మత్తు పానీయాలు. మరొకటి ఏంటో తెలుసా? తెలిసి తెలియని వైద్యం చేసుకుని ఎక్కువగా ట్యాబ్లెట్లు వేసేసుకోవడం వల్ల కూడా లివర్ పాడైపోద్ది. కొంతమంది కాలు నొప్పి వచ్చినా, కడుపు నొప్పి వచ్చినా మాటికి కోడి దగ్గరికి వెళ్ళడం, బిల్ల మింగాను, కోడి దగ్గరికి వెళ్ళడం. ఈ బిల్ల మింగితే ఎలా ఉంటుంది తెలుసా? దెబ్బకి ఇలా బిల్ల మింగానే పరిగెత్తి వాళ్ళ పీటీ ఉషాలాగా. మరి అలాంటి బిల్లలు మింగితే ఏమవుతుంది? లాస్ట్కి లివర్ డ్యామేజ్ అయిపోద్ది. లివర్ డ్యామేజ్ అయిపోయిన వాడు, ఆ లివర్ సిరోసిస్ వ్యాధి వచ్చిన వాడు గట్టిపడిపోద్ది లివరు. ఆ లివర్ గట్టిపడిపోయిన తర్వాత వాడికి ఇంకే ట్యాబ్లెట్లు పనికిరావు. అందుకే చెప్పాను, ఇంక లాస్ట్ ఫైనల్ ఏంటంటే చక్కగా ఏదన్నా పల్లెటూరులో చుట్టాలను చూసుకుని అక్కడ గొయ్యి తవ్వించుకోవడం బెటర్. ఇంకంతే, ఇంక వేరే మార్గం లేదు. ఇంత మాట అనేసారు పాస్టర్ గారు అంటే మరి ఆహారపు అలవాట్లు, ఈ పనికి మాలినటువంటి ఏమంటారు దాని పేరు, మందు అనే పేరు ఎవడు పెట్టాడు? మందు కాదు, విషం. అది ఆ విషం దాగి విలువైన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. లివర్ పాడైపోతే ఏ మందు శరీరంలో పనిచేయదు. హృదయం కఠినమైపోతే వాడికి ఏ వాక్యం కూడా పనికిరాదు. వాడికి ఏ వాక్యం చెప్పని గోడకు తగిలిన బంతిలా మళ్ళీ వెనకొచ్చేద్ది. అది నాటుకోదు లోపలికి వెళ్ళి. మనకు కదండి, పాస్టర్ గారు అలాగే ప్రతి వారం చెప్తారు, మనకు కథ. అందరూ ఇలాంటి పరిస్థితులు ఉన్నవారు అందరికీ 115వ కీర్తన ప్రారంభం మాటే. 115వ కీర్తన మా ప్రారంభంలో ఉంది, మాకు కాదు, మాకు కాదు. వాక్యం రాగానే ఇది మాకు కాదు, యెహోవా మాకు కాదు. ఏ గర్దింపు వచనం వచ్చినా, హెచ్చరిక వచ్చినా, హితోపదేశం వచ్చినా, ఆదరణ వాక్యం వచ్చినా అన్నీ ఒకటి కాదు. దేవుడు వాక్యం ద్వారా గర్దిస్తాడు, వాక్యం ద్వారా హెచ్చరిస్తాడు, వాక్యం ద్వారా బుద్ధి చెబుతాడు, వాక్యం ద్వారా హితోపదేశం, నువ్వు ఎలా నడవాలి అనే విషయాలు బోధిస్తాడు. అదే వాక్యం ద్వారా ఆదరణ కలిగిస్తాడు. ఏ ట్యాబ్లెట్ పనికిరాదు. ఇంకా లివర్ సిరోసిస్ వచ్చిన వాడికి నేను డాక్టర్ గారిని అడిగాను, సార్ మరి అంతలాగా ఏ ట్యాబ్లెట్ పని చేయకపోవడానికి కారణం ఏంటండి అని అడిగితే, అసలు ఏ ట్యాబ్లెట్ నువ్వు వేసుకున్నా దాన్ని జీర్ణం చేసి దానికి రక్తంలో కలిపి దానికి ఆ మందు యొక్క ప్రభావాన్ని శరీరం మీద చూపించే ప్రాసెస్ అంతా చేసేది ఆ లివరే బాబు. ఆ లివరే పాడైపోయిన తర్వాత ఇంకా ఏ మందు పనిచేస్తుంది అన్నాడు డాక్టర్ గారు. నేనేం వైద్యుని కాదు, డాక్టర్ గారు చెప్పిన మాట అంతే. అవును, హృదయం కఠినమైపోయి, బండబారిపోయి, మొద్దు బారిపోయి ఏది చెప్పినా ఇంకా వాళ్ళకి ఎక్కదు. ఇంకా చచ్చిపోయిన శవానికి ఇంజక్షన్ చేసినట్టే, ఏది చెప్తున్నా మళ్ళీ రివర్స్ వచ్చేస్తుంటుంది. అలా చెప్తారులే, మనం పెద్ద పట్టించుకోకూడదు. మళ్ళీ ఈ రోగం ఉన్నవాడు అదో బ్యాక్టీరియా అన్నమాట, వైరస్ అన్నమాట, పక్కనోడు కూడా అంటిందంటాడు. గా చెల్లి అంత పెద్ద సీరియస్గా తీసుకోకు. అలాగే చెప్తా పాస్టర్ గారు, వాక్యం అంటే అలా మనం వినాలంతే. కొండపిల్లి బొమ్మలా బుర్ర ఊపాలి ఇలా ప్రతిదానికి, అంతకు తప్ప మరీ లోతుగా తీసుకోకూడదు సిస్టరు. తెలుస్తుందా నీకు? ఎందుకైపోయిందంటే బండబారిపోయింది, గుండె బండబారిపోయింది. గుండె బండబారినటువంటి విశ్వాసులు చేసే ఒక దౌర్భాగ్యమైన ప్రక్రియ, మాట విని నేర్చుకోవడం, నొచ్చుకోవడం, మార్చుకోవడం కాకుండా ఎదురు తిరిగి ప్రశ్నించి, ఎదురాడి, పోరాడి
ఇంకా ఆఖరికి రాళ్ళు తీసి కొట్టడానికి సిద్ధపడతారు. ఇది లక్షణం. కానీ పేతురు ప్రసంగం విన్నవాళ్ళు మాత్రం పరిశుద్ధాత్మ దేవుడు వారి హృదయంలో కార్యం చేశాడు. అప్పటి వరకు వాళ్ళు అపహాసకులుగా ఉన్నారు, అప్పటి వరకు వాళ్ళు గేలి చేశారు, అప్పటి వరకు వాళ్ళు ప్రశ్నలతో ఉన్నారు. కొంతమంది విభ్రాంతి, షాక్ గురయ్యారు. ఈ విభిన్న మనస్తత్వాలు కలిగిన ప్రజలలో ఒకే ఒక ప్రశ్న, అయ్యలారా, సహోదరులారా, మేమేమి చేతుము, సహోదరులారా మేమేమి చేతుము అనే ఈ ప్రశ్న వారిలో పుట్టడానికి మూల కారణము గుండెల్లో పొడవబడిన పరిశుద్ధ ఆత్మ దేవుని యొక్క చర్య. ఈ ప్రశ్నలు ఎన్నో విషయాలు దాగున్నాయి. అయ్యలారా మేమేమి చేతుము అంటే ఇప్పుడు వాళ్ళకి అర్థమైంది ఏంటంటే, తప్పకుండా మేము ఏదో ఒకటి చెయ్యాలి. వాక్యం విన్నాం, ఈ వాక్యం విని ఇలాగే మేము వెళ్ళిపోకూడదు, తప్పకుండా మేము చేయవలసింది ఏదో ఇక్కడ ఉంది. మేము చేయవలసినటువంటి దానిని ఇప్పుడు మేము తెలుసుకోవాలి అనే ఆలోచన వాళ్ళలోకి పుట్టింది. అంతకుముందు ఎలాంటి వాళ్ళు వాళ్ళకి తెలియకపోయినా జడ్జిమెంట్ చేశారు. ఏంటి ఆ జడ్జిమెంటు? కొంతమంది కొత్త సినిమా చూసినట్టు చూస్తున్నారు, తమిళ సినిమా. అసలు ఎక్కడున్నాం మనం? అపోస్తలుల కార్యంలో మూలవాక్యం ఎంతమందికి తెలుసు? చాలామందికి మూలవాక్యం తెలియదు, ఎందుకంటే కొంచెం ఆలస్యమైంది. మన మూలవాక్యం ఏంటి? అపోస్తలుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 37వ వచనం. వాళ్ళు అడుగుతున్న ప్రశ్న, వారు ఈ మాటలు విని హృదయంలో నొచ్చుకుని, సహోదరులారా మేమేమి చేతుము. చాలు. వారు అంటే ఎవరు? చెదిరిపోయిన యూదులు, పండక్కు వచ్చిన చుట్టాలు. ఎక్కడెక్కడికో వెళ్ళిపోయారు, పండక్కు వచ్చిన చుట్టాలు వీళ్ళు. ఎలాంటి మనసుతో వచ్చారు అక్కడికి? ఏం జరుగుతుందో అని కుతూహలంతో వచ్చారు. అక్కడ ఏం జరుగుతుంది? 120 మంది ఒక్కసారి గొల్లుని కేకలు పెడుతున్నారు. కానీ అందరూ ఒక భాష మాట్లాడట్లేదు, వేరు భాషలు మాట్లాడుతున్నారు. ఇదేట్రా కొత్తగా మాట్లాడుతున్నారు కొత్త భాషలో అంటే, అందులో ఒకడు అన్నాడు, కొత్త సారా తాగారు రైళ్ళు. ఏదో మన వాళ్ళు చెప్తుంటారు కదా, పిచ్చుకోళ్ళు తాగేసాడని. అలాగే ఏదో పిచ్చుకోళ్ళు తాగేసాడు వీడు, కొత్త కళ్ళు తాగాడు, కొత్త సారా తాగాడు, కొత్త మద్యంతో మత్తులయ్యారు, జడ్జిమెంట్ చేసేసారు. ఇప్పుడు జడ్జిమెంట్ చేయట్లేదు. ఈ జడ్జిమెంట్లన్నీ తప్పు సార్, అసలు మేము చేయవలసింది ఏదో ఉంది. సహోదరులారా మేమేం చేయాలి? ఏదో ఒకటి చేయకుండా మేము ఉండకూడదు. వాక్యము విన్న ప్రతి విశ్వాసిలో ఆత్మదేవుడు కార్యంగాని జరిగిస్తే ఇలాంటి ప్రశ్నలే పుడతాయి. అలాంటి ప్రశ్నలు, అయ్యలారా, సహోదరులారా మేమేం చేయాలి? ఎన్నిసార్లు ఎన్ని వర్తమానాలు విన్నా నేనేం చెయ్యాలి అనే ప్రశ్న నీలో పుట్టకపోతే నీ గుండె ఇంకా బండదారిపోయింది, గుండె రాతి గుండె అయిపోయింది. రాతి గుండె కలిగిన ఇశ్రాయేలీల మీదకు నివారింపశక్యము గాని కోపం వచ్చింది. మెత్తని హృదయముతో పొడవబడిన గుండెలతో మేమేమి చెయ్యాలి అని అడిగిన వారికేమో పరిశుద్ధాత్మ కుమ్మరింపు జరిగింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వారు బాప్తిస్మం పొంది సంఘములో చేర్చబడ్డారు. వీళ్ళేమో చేర్చబడ్డారు, రాతి గుండె కలిగిన వారేమో తృణీకరించబడి వెలివేయబడ్డారు. ఊరికే దేవుని సన్నిధికి వచ్చినట్టే ఎందుకు వెళ్ళిపోతారు చాలామంది? దానికి గల ముఖ్య కారణం ఏంటయ్యా అంటే, దానికి గల ముఖ్య కారణం ఒకటే, రాతి గుండె. హృదయ కాఠిన్యము కలిగిన వాడు, రాతి గుండె కలిగిన వాడు వచ్చినట్టే వెళ్తాడు. హృదయంలో పొడవబడిన వాడు నేర్చుకోవాలనే మనసుతో, సహోదరులారా మేమేం చెయ్యాలి?
ఈ ప్రశ్నలో మరొక విషయం దాగుంది. అదేంటి అంటే, మేమేం చేయాలో మాకు తెలియదు. మేమేం చేయాలి అని నేను అడిగాను అనుకో, దాని అర్థం ఏంటి? ఏం చేయాలో నాకు తెలిసానా? చాలామంది తమకు తామే జ్ఞానులు అనుకుంటారు. ఏం చేయాలో నాకు తెలియలేండి. చాలామంది బాగుపడకపోవడానికి కారణం ఏంటంటే ఇదే, నేనేం చేయాలో నాకు తెలుసు, నాకు ఎవడో చెప్పవసరం లేదు. ఎవడికి వాడే ఎవడికి వాడే తెలివైనోడి కింద బిహేవ్ చేస్తాడు. నాకేమీ తెలియదు అనేటువంటి విషయము నీకు తెలియడమే జ్ఞానానికి తొలిమెట్టు అన్నారు అయ్యగారు. జ్ఞానానికి తొలిమెట్టు ఏంటో తెలుసా? నాకేం తెలియదు అన్న సంగతి నీకు తెలియాలి. ఇదే విషయాన్ని యాకోబు గారు కూడా చెప్పాడు. ఏమన్నాడు? మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువై ఉన్న ఎడల అతడు దేవునిని అడగవలెను. జ్ఞానం కొదువై ఉందని ముందు వాడికి తెలియాలి. జ్ఞానం కొదువై ఉందన్న సంగతి వాడికి తెలియడమే జ్ఞాన సంపాదన కొరకు మొదటి మెట్టు అన్నమాట. అయ్యలారా మేమేం చేయాలి? మాకు తెలియట్లేదు, నువ్వు నాకు చెప్పాలి అని అడుగుతున్నారు. అంటే మొదట వీళ్ళకి ఏం చేయాలో వీళ్ళకి తెలియదన్న సంగతి వీళ్ళకి తెలిసింది. చాలామంది నాకు తెలిసిలేండి. తెలియకపోవడం తప్పు కాదు, కానీ తెలుసుకోకపోవడమే తప్పు అన్నాడు డాక్టర్ గారు నాతోటి. నేను ఎప్పుడు మర్చిపోలేని విషయం. డాక్టర్ రత్నకుమార్ గారు వెళ్ళి వేరే విషయం ఎవరికో పని చేయించడానికి వెళ్ళాను. ఆరోగ్యశ్రీ డిపార్ట్మెంట్కి వెళ్ళి సంతకం పెట్టించుకుని రండి అన్నాడు. ఆయన రూమ్కి వెనకాల పక్కనే ఉంది. ఆ సంగతి నాకు తెలదు. ఆరోగ్యశ్రీ అనగానే మన మైండ్లోకి ఎక్కడికి వెళ్ళిపోయిందంటే ఓపీకి పైన ఉంటుంది మేడ మీద, అవతల బిల్డింగ్లోని. జనరల్ హాస్పిటల్ అంతా నాకు బాగా తెలుసు కదా. ఈయన అడగడం ఎందుకని డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోయాను. అన్నీ తిరిగి అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అన్నారు, ఇక్కడ కాదండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారో దాని పక్కనేనండి అన్నారు. మళ్ళీ రత్నకుమార్ గారి దగ్గరికి వచ్చి, సార్ అది దొరకలేదు సార్ అని. అవునండి, మీకు తెలియకపోవడం తప్పు కాదు సార్, తెలుసుకోకపోవడం తప్పు. మరి నన్ను అడగొచ్చు కదా. తెలిసాను కానీ తెలిసని వెళ్ళిపోయారు అంటే మిడిమిడి జ్ఞానం అన్నమాట. హాఫ్ నాలెడ్జ్ నాది. నాకంతా తెలుసులే. చాలామందిది బాగుపడకపోవడానికి కారణం ఏంటంటే హాఫ్ నాలెడ్జే. తెలుసుకోవాలనే తృష్ణ లేదు వాళ్ళకి, నేర్చుకోవాలనే ఆశ లేదు. నాకు తెలుసు. ఎవరన్నా ఎదుటోడు చెప్తున్నాడు అనుకోండి, ఆ ప్రశ్న పూర్తయినవారు చెప్పనివ్వరు. ఆల్రెడీ నాకు తెలుసు, అంతా తెలుసు. ఏం తెలుసు నీకు? ఏం తెలుసు అంటే ఇలా ఎదిరించడం తెలుసు, వినకపోవడం తెలుసు, చెప్పే మాట లోపలికి రాకుండా అడ్డుకోవడం తెలుసు. సహోదరులారా, మేమేమి చేతుము మాకు తెలీదు, మేమేం చేయాలో మాకు తెలీదు. మీ మీద ఉన్న అభిషేకం మా మీదకు రావాలంటే ఏం చేయాలో మాకు తెలీదు. మేము మీ చేతులారా సిలువ వేసిన ఆ దేవుణ్ణి క్షమాపణ అడగాలంటే ఏం చేయాలో మాకు తెలీదు. మమ్మల్ని రక్షించడానికి వచ్చిన రక్షకుణ్ణి మేము తృణీకరించాము. ఇప్పుడు ఆయనకు ప్రీతిపాత్రులం అవ్వాలంటే కూడా ఏం చేయాలో మాకు తెలీదు. అయ్యలారా, మేమేం చేయాలి? వాక్యము విన్నవాని గుండెల్లో నుంచి ఈ ప్రశ్నలు ఎప్పుడు పుడతాయో తెలుసా? మెత్తని గుండె కలిగినప్పుడే. గుండె కఠినమైపోయినప్పుడు ఆడికేం తెలుసు బోడి, నాకు తెలుసు. ఇంకా నేనెందుకు వినాలి? నేను ఎవడు చెప్పినా విన్నాం, నాకంతా తెలుసు. ఎప్పుడో నాకన్నీ అలా తెలిసిపోతాయి. చిన్నప్పుడే గుండె అమ్మ కడుపులో ఉన్నప్పుడు అన్నీ తెలిసిపోయినాయి నాకు. ఇదేం పేరు, ఏం పేరు అంటే మూర్ఖత్వం అంటారు. అది చాలా మంచివాడు అమ్మా అని సరిపట్టండి. ఎవరైనా చక్కగా వాక్యం వినరా? స్తోత్రం చెప్పండి అందరూ ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ రెండు చేతులు చక్కగా పైకి ఎత్తండి, ఆఫ్గా కాకుండా. చేతులు అది మంచిదే, ఎక్సర్సైజ్ అనుకోండి. ఇంటికాడ మనం ఎలాగ చేయం ఎక్సర్సైజ్. ఇలా చేతులు ఎత్తడం వల్ల అప్పుడప్పుడు కూడా మంచిదే. స్తోత్రం చెప్పండి ఇప్పుడు. హల్లెలూయా, 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 హల్లెలూయా.
స్తోత్రం. ఎంత చక్కగా ఉందండి, మంచిది. ప్రార్థనలో అప్పుడప్పుడు నిలబడమంటాం, మోకాళ్ళు వేయమంటాం, కూర్చోమంటాం, ఇవన్నీ ఎక్సర్సైజు. యోగా డేకి లక్షలు ఖర్చు పెడుతున్నారు, మన యోగా డేకి లక్షలు లేవు, ఫ్రీ. స్తోత్రం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యము విన్నటువంటి వాడు, వాక్యము చేత పొడవబడిన వాడు ఏం తెలుసుకోగలుగుతాడంటే నాకేమీ తెలియదు అనే సంగతి తెలుసుకోగలుగుతాడు. అదో ప్రత్యక్షత. ఈ సమస్యను దాటి వెళ్ళడానికి ఏం చెయ్యాలో నాకు తెలీదు అని తెలుసుకోవడం మొదటి మెట్టు అయితే, ఇంకో మెట్టు ఉంది. ఆ మెట్టు ఏంటంటే, అయ్యలారా మేము ఏమి చేతుము అని వాళ్ళని అడిగారంటే దాని అర్థం ఏంటయ్యా అంటే, మేము ఏం చేయాలో మాకు తెలియదు కానీ వాళ్ళకి తెలుసు. యేసయ్యా నన్ను ఏం చేయమంటావు? మోకరించినప్పుడు ప్రభా నన్ను నువ్వు ఎలా చేయి, తాళం ఎవరన్నా తీయగలరు? అందరూ వస్తారా? స్తోత్రం. అయ్యలారా మేమేం చేయాలి అని అడిగిన ఈ ప్రశ్న వెనక ఎన్నో కారణాలు ఉన్నాయి, ఎన్నో విషయాలు దాగున్నాయి. మేమేం చేయాలో మాకు తెలియదు, నీకు తెలుసు, నీకు తెలుసు. ఈ రోజున కొంతమంది వాడికేం తెలుసండి బోడి, నాకు తెలిసినంత ఏం తెలుసు వాడికి, నేను అన్నీ ఎరిగిన సర్వజ్ఞుణ్ణి, నాకు అన్నీ తెలిసిపోతాయి, నాకు అన్నీ తెలుసు అనే అజ్ఞానం, మూర్ఖత్వం, మూఢత్వం వల్లే ఎదటివాడి యొక్క క్యాపబిలిటీ ఏంటో, ఎదటివాడి యొక్క పరిజ్ఞానం ఏంటో అంచనా వేయలేరు. సాధారణంగా ఎలాంటి మనసు ఉండాలంటే, నాకంటే నా ఎదుటివాడు యోగ్యుడు, నాకంటే గనుడు, నాకంటే ఎక్కువ తెలిసినవాడు అనే ఆలోచన ఉన్నప్పుడే ఎదటివాడు ఏదైనా చెప్తుంటే వినాలనుకుంటాం, ఎదటివాడి దగ్గర నుంచి ఏదైనా నేర్చుకోవాలనుకుంటాం. కొంతమందికి అది ఉండదు, చెప్పడానికే నోరు ఎక్కువ ఆడుతుంటుంది. మానవుడికి దేవుడు ఒక నోరు రెండు చెవులు ఎందుకు ఇచ్చాడంటే, తక్కువ మాట్లాడి ఎక్కువ వినమని. తక్కువ మాట్లాడి ఎక్కువ వినేవాడు జ్ఞాని అవుతాడు, ఎక్కువ మాట్లాడి తక్కువ వినేవాడు మూర్ఖుడు అవుతాడు. వాడికి నేర్చుకోవడానికి లోపలికి వెళ్తాడు. కొంతమందికి ఎంత చెప్పినా వినడానికి ఇష్టపడరు, నేర్చుకోవడానికి ఇష్టపడరు. అయ్యలారా మేమేం చేయాలి, మేమేం చేయాలో మాకు తెలీదు. మాకు తెలియదు అన్న సంగతి ఇప్పుడు మాకు తెలిసింది. రెండోది, మీకు తెలుసన్న సంగతి మాకు అర్థమైంది. వాక్యం బోధించేటువంటి స్థాయిలో, స్థానంలో ఒక వ్యక్తిని పెట్టినప్పుడు ఆ వ్యక్తి ద్వారా దేవుడు ఏం చేస్తాడంటే, నువ్వు నడవవలసిన త్రోవను నీకు నేర్పిస్తాడు. చక్కని మాట దేవుడు చెబుతాడు కీర్తనల గ్రంథంలో, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను, నీవు నడవవలసిన మార్గమును నేను నీకు తెలియజెప్పేదను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎంత చక్కని మాట చెప్పాడో. 32వ కీర్తన 8వ చరణం, నీకు ఉపదేశము చేసేదను, నీ మీద దృష్టి ఉంచి ఆలోచన చెప్పేదను. దృష్టి ఉంచి ఆలోచన చెప్పడానికి దేవుడు ఆలోచన కర్తలుగా కొంతమందిని దేవుడు పెడతాడు. పైనుంచి దిగొచ్చి అందరితోనూ లౌడ్ స్పీకర్తో మాట్లాడతాడు అనుకోకండి. సమయం వచ్చినప్పుడు దేవుడు మాట్లాడతాడు, అవసరమైనప్పుడు. ఇప్పుడు మైక్ ఉంది, పిఏ సిస్టమ్ ఉంది. ఇంతే, ఇదే స్థాయిలో మాట్లాడుతున్నాను. ఈ లౌడ్ స్పీకర్ ఉండడం వల్ల ఏమైంది, మీకు పెద్దగా వినబడుతుంది. ఇదే లేదనుకోండి, నేను ఎలా మాట్లాడాలి? అప్పుడు వినబడుతుందా మీకు? ఆ పిచ్చిలో మాట్లాడాలి. ఇది లేనప్పుడు నేను గట్టిగా స్వరం ఎత్తి మాట్లాడాలి. ఇది ఉన్నప్పుడు ఏం చేస్తాను? గట్టిగా స్వరం ఎత్తి మాట్లాడవసరం లేదు. నేను మెల్లగా మాట్లాడినా మీకు గట్టిగా
వినబడుతుంది, పెద్దగా వినబడుతుంది. కొంతమంది మైక్ ఉన్నా సరే గట్టి గట్టిగా అరిచేస్తాడు, ఎందుకు అరిచేస్తాడో తెలియదు. మరి అంత గట్టిగా అరిసే బదులు ఈ మైక్ ఎందుకు, ఇంకా మైక్ అవసరం లేదు. పిఏ సిస్టమ్ ఉన్నప్పుడు అక్కడ మెగాఫోన్ ఉండొచ్చు, లేకపోతే ఇలాంటి పిఏ సిస్టమ్ ఉండొచ్చు, ఏదో ఒకటి ఉన్నప్పుడు నెమ్మదిగా నిదానంగా మాట్లాడితే సరిపోద్ది. దేవుడు తన ఆలోచన బయలుపరచడానికి ఒక వ్యక్తి అక్కడ ఉన్నప్పుడు, ఒక సేవకుడు ఒక పిఏ సిస్టంలో ఒక మైక్ ఉన్నప్పుడు దేవుడు ఆ మైక్నే వాడుకుంటాడు. ఆ మైక్ ద్వారా, ఆ వ్యక్తి ద్వారా నీకు ఆలోచన చెప్తాడు. సహోదరులారా మేమేమి చేతుము అని సహోదరులను అడిగారు, కానీ దేవా ఇప్పుడు మేమేమి చేతుమని అడగలేదు. ఎందుకంటే వాళ్ళ కళ్ళ ముందు దేవుని ఆలోచన ఎరిగిన వ్యక్తులు కనపడుతున్నారు. ఈరోజు నీకు నీ కళ్ళ ముందు దేవుని ఉద్దేశం, దేవుని ఆలోచన ఎరిగిన వ్యక్తి నీ ముందు దేవుడు పెట్టినప్పుడు అతని ద్వారా వచ్చే ఆలోచనను, దేవుని ఉద్దేశాన్ని సంప్రదించాలి. నేనేం చేయాలి ప్రభువా అని నువ్వు అడిగినప్పుడు దేవుడు వాడుకునే దేవుని చేతిలోని సాధనం ద్వారా దేవుడు మాట్లాడతాడు. వాళ్ళు అందుబాటులో లేరు. మైక్ లేకపోతే నేను గట్టిగా మాట్లాడినట్టు ఒక వ్యక్తి దేవునికి లేనప్పుడు దేవుడే వచ్చి మాట్లాడతాడు. దేవుడే ప్రత్యక్షమవుతాడు. అబ్రహాం దగ్గరకు వచ్చి ప్రత్యక్షమైనట్టు. నువ్వు ఇంటికాడ ఉన్నావు, ఒంటరిగా ఉన్నావు, నీ చుట్టూ ఎవరూ లేరు. ప్రభా నేనేం చేయాలి? వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతాడు. మరోది రీతిగా దేవుడు మాట్లాడతాడు. దేవుడు మాట్లాడడానికి ఎన్నో దారులు ఉన్నాయి. అందులో ఒక దారి, ఒక మార్గము దేవుని చిత్తం, సంకల్పం ఎరిగినటువంటి భక్తుల ద్వారా, తన సేవకుల ద్వారా దేవుడు మాట్లాడతాడు. సహోదరులారా మేమేమి చేయాలి అంటే, దేవుని సంకల్పం ఎరిగిన వారు గనుక మీరు మాకు దారి చూపించాలి. ఈ ప్రశ్నలో దాగి ఉన్న మరొక విషయం ఏంటంటే, సహోదరులారా మేమేమి చేతుము అని అడిగారంటే వీళ్ళ ఉద్దేశం ఏంటయ్యా అంటే, మీరు ఏది చెప్తే అది మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామని దాని అర్థం. అర్థమే కాదు, చెప్పిన తర్వాత అలా చేశారు. కొంతమంది అడుగుతారు కానీ చేయరు అండి. అడుగుతారు ఏం చేయాలని, చెప్తాం కానీ చేయరు. వాళ్ళకి తోచినట్టు చేస్తారు. ఇక్కడ ఉన్నటువంటి హృదయంలో పొడవబడిన వారు, ఆత్మచేత ఒప్పించబడిన వారు అడుగుతున్నారు, సహోదరులారా మేమేం చెయ్యాలి అంటే, పేతురు అన్నాడు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందండి, అప్పుడు పరిశుద్ధాత్మను వరం మీరు పొందుతారు అనగానే, అలాగే నాయన చేస్తామని అదే ప్రకారంగా చేశారు. సహోదరులారా మేమేం చేయాలి అంటే, ఏం చేయాలో మాకు తెలియదు, ఏం చేయాలో మీకు తెలుసు, ఏం చేయాలో నువ్వు చెప్తే మేము వింటాం, ఏం చేయాలో అది మేము చేస్తాం. ఇన్ని ఆలోచనలతో పుట్టుకొచ్చిందే సహోదరులారా మేమేమి చెయ్యాలి. ఈ మాటలు ఎప్పుడు వస్తాయన్నాను? హృదయంలో పొడవబడినప్పుడు. హృదయ కాఠిన్యం ఉన్నవాడికి ఈ మాటలు ఏమి రావు. వాడేం చెప్పినా మేము ఉన్నాం సార్, మేము పాటించాం, వాడికేం తెలుసు, మాకు తెలిసినంత. ఇదంతా హృదయ కాఠిన్యం యొక్క లక్షణం. ఈ పూట ప్రభు బల్లకు వెళ్ళే ముందు స్వపరీక్ష చేసుకుందాం. నీ హృదయ కాఠిన్యంతో నువ్వు ఉన్నావా, లేక మెత్తని హృదయంతో నువ్వు ఉన్నావా? మెత్తని హృదయం కలిగిన వాడు వాక్యం విన్న తర్వాత నేను ఏదో ఒకటి చెయ్యాలి, నేను చేయవలసిందేదో నాకు తెలియదు, నేను చేయవలసిందేదో ఈ వాక్యం బోధించిన వాడికి తెలుసు, పైనున్న దేవుడికి తెలుసు, ఆయన చెబితే నేను పాటిస్తాను. ఈ అనుభవాలు, ఈ లక్షణాలు కలిగిన వాడేమో మెత్తని హృదయము కలిగిన వాడు. హృదయ కాఠిన్యం కలిగిన వాడు ఎలా ఉంటాడంటే, నేనేం చేయవసరం లేదు, ఆల్రెడీ నేను చేయవలసింది చేసేసాను, నేను చేయవలసింది ఏదో నాకు తెలియకపోవడం ఏంటి, నాకు అన్నీ తెలుసు, నేను చేయవలసింది ఏదో వాడు చెప్పడం ఏంటి, వాడికేం తెలుసు, నాకు తెలుసు,
నేను చేయవలసిందేదో, నేను పాటించవలసిందేదో పాటించే అవసరం ఏమీ లేదు, నేను సీనియర్ని, నాకు అన్నీ తెలుసు. ఈ దుర్లక్షణాలన్నీ కలిగిన వాడేమో హృదయ కాఠిన్యం కలిగిన వాడు. వాక్యం విని హృదయంలో నొచ్చుకుని, అయ్యో నేనేదో చేయాలి, సంథింగ్ నాకులో ఏదో తేడా ఉంది, నా తప్పిదం ఏదో ఉంది, నేను మార్చుకోవాల్సింది ఉంది, నేను నేర్చుకోవాల్సింది ఉంది, అయ్యో ప్రభువా నాకు అర్థం కావడం లేదు, నాకు దారి చూపించు అని దారి కొరకు ఏడ్చేవాడు, అంగలార్చేవాడు తప్పకుండా 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 దేవుని చేత దీవించబడతాడు. వాడే మెత్తని హృదయం కలిగిన వాడు. ప్రభు బల్లకి వెళ్ళే ముందు ఇప్పుడు ఎంఆర్ఐ స్కాన్ చేస్తారో లేకపోతే ఏ స్కాన్ చేసుకుంటారో మీకు మీరే స్కాన్ చేసుకోండి. నీది రాతి గుండా, మాంసపు గుండా, మెత్తని హృదయం ఉందా, కఠినమైపోయి ఉన్నావా? కాఠిన్యం ఉంటే రాతి గుండె మీలోని తీసివేసి మెత్తని హృదయం ఇస్తానన్న దేవుని యొక్క వాగ్దానం పట్టుకుని అడగండి. వాక్యం విని మెత్తని హృదయంతో నువ్వు వచ్చే లక్షణం ఉందా? ధన్యుడివి. మార్చుకో, నేర్చుకో. దేవుని దగ్గర ఏ విషయాలైతే నేర్చుకోవాలనుకుంటున్నావో, ప్రభా నేనేం మార్చుకోవాలని నువ్వు ఆశిస్తున్నావో నేను మార్చుకోవడానికి సిద్ధమేనని దేవునికి నీ యొక్క విన్నపాన్ని తెలియచేయి. రండి మనం ప్రార్థన చేద్దాం. అందరూ తలలు వంచండి, కన్నులు మూయండి, దేవుని వైపు తిరగండి, ప్రార్థన చేద్దాం, ప్రభుతో మాట్లాడదాం. ఈ రోజున ప్రత్యేకంగా దేవుడు నిన్ను దర్శించబోతూ ఉన్నాడు. హృదయ కాఠిన్యంతో